కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు 100 రోజుల్లో ఇస్తాం, దాంతోపాటుగా 7వ గ్యారంటీ అయినటువంటి 7వ గ్యారంటీ లాగా భావించేటువంటి ప్రజాస్వామ్య హక్కునిస్తాం, ప్రజాస్వామ్యాన్ని వర్ధిల్లే విధంగా చేస్తాం, ప్రశ్నించే హక్కు కల్పిస్తామన్నారు. కానీ ఇవాళ దానికి పూర్తిగా విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన సాగుతోంది, ప్రజాపాలన కాదు ప్రజా కంటక పాలన సాగుతోంది అన్న విమర్శ సర్వత్రా వ్యక్తమవుతోంది. కరీంనగర్ నుంచి మా ప్రతినిధి వేణుగోపాలరావు మనకు మరింత సమాచారం అందిస్తారు. వేణుగోపాలరావు, ప్రశ్నిస్తే కేసులు, అడిగితే అరెస్టులన్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని ప్రజలు ఎట్లా గమనిస్తున్నారు? కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని బాగా టార్గెట్ చేసే విధంగా హౌస్ అరెస్టులు చేయడం, లేకపోతే ఏదైనా చిన్న కారణంతో అరెస్టులు చేయడం, జైల్లో తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా ప్రజలు ఎట్లా గమనిస్తూ ఉన్నారు? 7వ గ్యారంటీ అయినటువంటి ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పినటువంటి దాన్ని విస్మరించడం పట్ల ప్రజల్లో ఎటువంటి చర్చ సాగుతోంది? రాజేష్, ఇప్పుడు మీరు చెప్పిన 7వ గ్యారంటీ విషయానికి వస్తే, ఇప్పుడు ఈరోజు అంబేద్కర్ వర్ధంతి. అంబేద్కర్ అంటే అందరివాడు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 3 ప్రకారంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఈ నేపథ్యం ఒకటైతే తెలంగాణ ప్రజలకు అంబేద్కర్ ద్వారా వచ్చినట్టే ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వర్ధంతికి సంబంధించి తప్పకుండా అక్కడ ఏదో ఒకటి కార్యక్రమం చేయాలి, లేదా అంబేద్కర్ విగ్రహం పూలమాల వేయాలి, లేక ఇట్లా పోయి రావాలనేది ఉత్సుకత ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఈ నేపథ్యం ఒకటైతే ముఖ్యంగా మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఈరోజు ఉదయం నుంచి కూడా హైదరాబాదు వెళ్తారని చెప్పి ముందస్తుగా గృహ నిర్బంధంతో పాటుగా అరెస్టులు చేసిన నేపథ్యం మనకు కనిపిస్తోంది. అంటే వర్ధంతి కూడా పోకుండా అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రాజేష్. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే హక్కు ఉంటుంది. ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాస్వామ్యయుతంగా వెనుకైనటువంటి ప్రజాప్రతినిధులు ప్రజల తరఫున ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఎందుకంటే ప్రజలంతా పోయి అడగలేరు, కానీ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను ప్రజాప్రతినిధిగా గెలిచిన వ్యక్తి పోయి అడిగే అవకాశం ఉంటుంది. కానీ ఆ అవకాశం కూడా ఇవ్వకుండా అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ప్రజానికం అడుగుతున్న నేపథ్యం ఒకటైతే ముఖ్యంగా చూసుకుంటే, అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో కూడా రుణమాఫీ కావచ్చు, 500 బోనస్ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, అంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు ప్రజలు వీళ్ళు స్థానికంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు గ్రామాలలోకి వెళ్ళినప్పుడు ప్రజలు వీళ్ళతో మాట్లాడినప్పుడు మరి ఇవన్నీ మాకు ఎందుకు వస్తలేవని చెప్పి ఈ ప్రజాప్రతినిధులు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులను వాళ్ళు ప్రశ్నిస్తారు కనుక వీటిని ప్రశ్నించేందుకు ఈ ప్రజాప్రతినిధులు వెళ్లి అడిగినప్పుడు అడగకుండా ముందస్తుగా అరెస్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదు. ఇది ఎంతవరకు సమంజసం? ప్రజాస్వామ్యయుతంగా ప్రజల కొరకు ఎన్నికైనటువంటి మేము ప్రజాస్వామ్యయుతంగా అడిగితే కూడా ఈ విధంగా అక్రమ అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అంటున్న నేపథ్యం ఒకటైతే ప్రజల్లో కూడా దీనిపై చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా ప్రజలే నేరుగా పోయి ప్రశ్నించలేరు. ముఖ్యంగా చూసుకుంటే మొన్న సర్పంచుల విషయానికి వద్దాం. సర్పంచుల విషయానికి వస్తే కూడా సర్పంచులకు రావాల్సినటువంటి బకాయిల విషయంలో సంవత్సరం నుంచి తాము చాలా కష్టాలు పడుతున్నాం, వివిధ రకాల డెవలప్మెంట్ చేశాం, అప్పుల పాలవుతున్నాం, తమ కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి, దయచేసి మీతో మాట్లాడతాము, ఎట్టి పరిస్థితుల్లో మా కుటుంబాలు రోడ్డు మీద పడకుండా ఉండాలంటే మీరు మాకు దీనిపైన ఏదో ఒక చర్య తీసుకోవాలని చెప్పి వెళ్దామని హైదరాబాద్ వెళ్తుంటే కూడా ముందస్తుగా సర్పంచులను సైతం అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా సర్పంచులు కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది రాజేష్. ఏంటంటే మేము ప్రజాస్వామ్యయుతంగా మా యొక్క బాధలను చెప్పుకుందామని పోతే కూడా పోనీయకుండా అడ్డుకోవడము, అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది రాజేష్. అంటే ముఖ్యంగా రాజ్యాంగంలో ఎవరికైనా కూడా హక్కులు, చట్టాలు ప్రతి ఒక్కరికి ఒకే విధంగా ఉంటాయి. ప్రతిపక్షం అన్నప్పుడు ప్రతి విషయాన్ని కూడా ప్రజల కోసం ప్రశ్నించే హక్కు ఉంటుంది. అంటే ప్రజాస్వామ్యం కోసం ప్రజల కోసం ఇవన్నీ కూడా అడిగేటప్పుడు అంటే అడగకుండా ముందస్తుగా అరెస్ట్ చేస్తే తాము ఏ విధంగా అడుగుతాము, తమకు సమస్యలు ఉన్నాయి ఏ విధంగా చెప్పగలదాము అంటూ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఇట్లా అరెస్టులు, కేసులు అంటే ఇంకా రేపొద్దున నిజంగా ఏమన్నా అన్యాయం జరుగుతున్నప్పుడు లేకపోతే ఏదైనా హామీ పూర్తి అమలు కానప్పుడు అసలు ప్రశ్నించాలా ప్రభుత్వాన్ని వద్దా, ఏమైనా పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలా వద్దా అన్నటువంటి ఒక మీమాంసలో ప్రజానీకం పడట్లేరా? డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు నేరుగా అధికారుల వరకు అయితే పోగలుగుతారు, కానీ మంత్రుల వద్దకో సీఎం దగ్గరకు అయితే పోలేని పరిస్థితి ఉంటుంది. అంటే ప్రజాస్వామ్యం అంటే వీళ్ళు ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళు ఏంటంటే ప్రజల ద్వారా ఎన్నికైంది కనుక వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు వీళ్ళకి చెప్తారు కనుక వీళ్ళపై ప్రత్యక్షంగా అడుగుదాం అనుకుంటే ఫస్ట్ వీళ్ళనే అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ ప్రజా సమస్యలు వీళ్ళు ఏ విధంగా వాళ్ళకు చెప్పగలుగుతారు? అయితే ఈ విషయాన్ని కూడా ప్రజలు ఎక్కడ కలిసినా కూడా అదే చెప్తున్నట్టు నేపథ్యం. అంటే మేము అడగలేము, మరి కనీసం వాళ్ళ ద్వారానే అడిగిద్దామంటే వాళ్ళని కూడా అక్రమ అరెస్ట్ చేస్తూ ఉన్నారు.
అంటే ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయడము, ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళను గృహ నిర్బంధాలు చేయడం ఇంతవరకు సమంజసం. అంటే చెప్పిన దాంట్లో 6 కాకుండా 7వ దాంట్లో ఏంటంటే ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేస్తామన్నారు. కానీ ప్రజాస్వామ్యంలో పెద్దపీట అంటే ఏంటి? ప్రజా సమస్యలను మనం ప్రతి చోట కూడా వెలుగెత్తి చాటడం, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను చెప్పడం. కానీ సమస్యను కనీసం చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా గృహ నిర్బంధాలు, అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది రాజేష్. ఎందుకంటే ఈ రోజు విషయమే కాదు, అటు సర్పంచులు కావచ్చు, ఇటు ఈ రోజు జరిగినటువంటి అంబేద్కర్ విషయానికి వస్తే అంబేద్కర్ వర్ధంతి, ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ వర్ధంతి అంటే ఒక పండుగలాగా చేసుకుంటారు. వర్ధంతి కావచ్చు, జయంతి. అంటే అంబేద్కర్ ద్వారానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ రోజు తెలంగాణ ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఉన్నారు, స్వేచ్ఛా వాయులు పీలుస్తున్నారంటే ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ వచ్చింది. కనుక ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ దగ్గరికి వెళ్లాలనుకుంటారు, వర్ధంతిలో పాల్గొనాలనుకుంటారు, పూలమాల వేసి నివాళులు అర్పించాలనుకుంటారు. కానీ ఇవన్నీ కూడా చేయకుండా ముందస్తుగా అరెస్టు చేయడం పట్ల మాత్రం కొంత ప్రజల్లో మాత్రం ఒక రకమైనటువంటి నిరాశ అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది రాజేష్. రైట్ వేణుగోపాలరావు, బుకాయింపు, దబాయింపు, బనాయింపు ఇదే తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. తెలంగాణలో ఒక ఎమర్జెన్సీ పాలన నడుస్తోంది. ప్రజా పాలన అని చెప్పి అధికారంలోకి వచ్చారు, కానీ వాళ్ళ ప్రజా కంటక పాలన సాగుతోంది అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేవలం తమనే టార్గెట్గా, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తమనే, బీఆర్ఎస్నే టార్గెట్గా, అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే నిర్బంధం దిశగానే ఈ పాలన సాగుతుందంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సో ఇవాళ అంబేద్కర్ వర్ధంతి, అంబేద్కర్ జయంతి రోజు కూడా ఆ భారీ విగ్రహాన్ని అలంకరించలేదు. అప్పుడు తీవ్ర విమర్శలు వచ్చినా కూడా అంబేద్కర్ వర్ధంతికైనా అలంకరిస్తారేమో అని చాలామంది చూశారు. కానీ అంత పెద్ద భారీ విగ్రహం, 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏమాత్రం అలంకరించకుండా, అంటే గత ప్రభుత్వపు ఆనవాళ్ళని ఏమాత్రం ప్రమోట్ చేయకుండా ఉండాలనే ఒక కేవలం దురుద్దేశం తప్పించి దీంట్లో మరొకటి లేదు. దట్టు మళ్ళీ అదే అంబేద్కర్ విగ్రహం దగ్గరికి నివాళులు అర్పిద్దాం, అంజలి ఘటిద్దామని వచ్చేటువంటి నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయడం అంటే కూడా ఇక్కడ పూర్తిగా నిర్బంధ పాలన, నియంత రాజ్యం, ఒక ఎమర్జెన్సీ పాలన, ప్రజాకంటక పాలన అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.